మరి మొత్తం మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చేసేస్తున్నారు అవినీతి అక్రమాలతోటి రాటు తేలిపోయినటువంటి పరిస్థితి. సో దేవర మనోహర్ గారి ఆవేదన చూసాం. వారి ఆవేదన ఏంటి? కార్యకర్తలకి పదవులు ఇవ్వట్లేదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. సో దీని మీద ఖచ్చితంగా కోఆర్డినేషన్ కమిటీ ఒకటి వేయాలి. తర్వాత వచ్చేసి ఏ పార్టీ ఏ పని చేసింది అనేటటువంటి దాని మీద కంపల్సరీగా అక్కడ చర్యలు తీసుకోవాల్సి ఉంది. అదొక పక్క. ఇక్కడ అవినీతి అనేటువంటి అంశం కూడా తెరపైకి వస్తుంది. ఒట్టి ఆధిపత్యం అయితే ఓకే, ఆధిపత్యం అయితే ఒక కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు వాటిని సరిదిద్దొచ్చు. కానీ అవినీతి ఉంది అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో దాన్ని ఎలా చూడొచ్చు? ఆధిపత్యం కోసం ఎవరు చేయలేదు సార్, ఎందుకంటే మేము గెలిపించుకున్నాం 30 సంవత్సరాల. కాదు 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 ఇక్కడ నేను అదే మీకు అర్థం కాలేదు సార్. మనోహర్ రెడ్డి గారు, సారీ దేవర మనోహర్ గారు, నేను ఒక్క నిమిషం దేవర మనోహర్ గారు, నేను అనింది ఏంటంటే కేవలం ఆధిపత్యమే అయితే ఒక కమిటీ వేసేసి దాని మీద చర్యలు తీసుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ అవినీతి కూడా వచ్చింది, దానికి ఆన్సర్ చేయండి నేను టీడీపీ అధికార ప్రతినిధిని అడుగుతున్నా. ఓకే, యా మాట్లాడండి సార్. చెంచు వేణుగోపాల్ రెడ్డి గారు. ముందుగా రాజు గారు, మీకు ప్రైమ్ లైన్ వీక్షకులకి అలాగే ప్యానెల్ ఉన్న సభ్యులకి నమస్కారం. ఇక్కడ ఒక 2-3 పాయింట్లు రైజ్ చేశారు. ఒకటి, ఫస్ట్ పాయింట్, ఎవరైనా కూడా ఆరోపణలు చేయడం చాలా ఈజీ. ఆరోపణలు చేసిన తర్వాత దాన్ని ప్రూవ్ చేయడం అనేది చాలా కష్టం. ఈరోజు కొంతమంది బయటకు వచ్చి మాట్లాడడం అనేది బాధ్యత రహితంగానే కనపడుతుంది. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వంలో అధినాయకత్వం, కూటమి కలిసి ఉండాలా రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పి ఈరోజు పైన నాయకులందరూ మాట్లాడుతున్నారు. కింది స్థాయిలో కేవలం ఒక 2-3 విషయాలు, ఒకటి ఆధిపత్యం కోసం అవచ్చు, లేకపోతే వాళ్ళ మాటలు నెక్కట్లేదు అనుకోవచ్చు, లేకపోతే కొన్ని లోకల్ లీడర్లో కొంతమందికి మిస్కమ్యూనికేషన్, మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నమాట వాస్తవం. ఎందుకున్నాయంటే ఇప్పుడు చంద్రగిరి పాయింట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం రాజు గారు. చంద్రగిరిలో ఈరోజు పులివర్తి నాని గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేశారు, పార్టీ కోసం పనిచేశారు. అలాగే కూటమిలో ఈరోజు అక్కడ గెలిచిందంటే దానిలో ఖచ్చితంగా పులివర్తి నాని గారి పాత్ర ఖచ్చితంగా ఉంది. దాంట్లో జనసేన పాత్ర ఉంది, బీజేపీ పాత్ర కూడా అంతే ఉంది. ఎందుకంటే కూటమి అన్న తర్వాత అన్ని పార్టీలు కలిసి పనిచేస్తే ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది, అది గుర్తుపెట్టుకోవాలి. రెండో పాయింట్, ఇక్కడ ఇందాక మనోహర్ గారు మాట్లాడుతున్నప్పుడు అంటున్నారు అక్కడ జనసేన వాళ్ళకి ప్రాధాన్యత రావట్లేదు, జనసేన వాళ్ళకి ఆ పదవులు రావట్లేదు, జనసేన వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళకి ఇంపార్టెన్స్ లేదని మాట్లాడుతున్నారు. ఇలాంటి విషయాలు ఖచ్చితంగా బహిర్గతం చేయడం అనేది ఒప్పుకుంటాం, కానీ కాకపోతే ఈ వేదికల మీద కాదని చెప్పి నేను ఒక్కసారి విన్నవించుకుంటాను. ఎందుకంటే ఈ అధినాయకత్వం అనేది ఈరోజు మనకంటే ఒక ప్రతి పార్టీకి క్రమశిక్షణ సంఘం ఉంది. ఈరోజు మీరు జనసేన పార్టీ లీడర్కి ఇన్ఫార్మ్ చేస్తారో, లేకపోతే కూటమిలో ఉన్న ముఖ్య నాయకులకి ఇన్ఫార్మ్ చేస్తారో, కానీ ఇలాంటి ప్లాట్ఫామ్ లో ఇలాగా మాట్లాడడం అనేది ఖచ్చితంగా కూటమిలో యాక్సెప్ట్ చేసిన పరిస్థితి ఉండదు. రెండో పాయింట్, ఇక్కడ ఇందాక మాట్లాడుతున్నప్పుడు మోహన్ రెడ్డి అన్న మళ్ళీ సేమ్ టాపిక్ రైజ్ చేసినాడు. ఈ రోజు ఎట్లా తయారైపోయిందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల పరిస్థితి, వాళ్ళు చేసిన అవినీతి, వాళ్ళు చేసిన అరాచకాలన్నీ బయటకు వచ్చి ఎక్కడ ఈ రోజు కేసుల మీద పడే కొద్దీ, దానికి ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్ అయ్యే కొద్దీ వీళ్ళు ఏదో రకంగా డైవర్ట్ పాలిటిక్స్ కోసం మన చెవిరెడ్డి గారైనా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కొడుకైనా, ఈ రోజు ఇప్పుడు బీజేపీ నాయకుడు అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడిన ఈ మేడసాని పురుషోత్తమైనా కూడా వీళ్ళందరూ కూడా కోవట్లనే చెప్తారండి. ఎందుకంటే నాంటి మాట, ఈ రోజు లిక్కర్ కేసులో స్పీడ్ అందుకుంది, స్కామ్ చేసిన మాట వాస్తవం. లిక్కర్ కేసులో అవినీతి జరిగిన మాట వాస్తవం. అది బయటకు వచ్చింది. దాంట్లో రాజకేశ్ రెడ్డి దగ్గర నుంచి ముఖ్య వాళ్ళందరూ కూడా ఈ రోజు జైలుకి వెళ్తున్నారు. దాంట్లో బయటకు వచ్చి ఎక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ పతన స్థాయికి వెళ్తుందో, ఆల్రెడీ పతనమైంది, ఇంకా బయటకు వచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి భయంతో ఈ రోజు మళ్ళీ డైవర్ట్ పాలిటిక్స్ కోసం ఇలాంటి కొత్త డ్రామాకి లేకుండా కనబడతారు. ఇక నిజంగానే మీరు తప్పు చేయకపోతే, నిజంగానే మీరు లిక్కర్ స్కామ్ ఎటువంటి తప్పు చేయకపోతే ఎందుకు అంత భయపడుతున్నారో ఆలోచన చేసుకోవాలా. మోహన్ రెడ్డి అని మాట్లాడుతూ ఇందాక చెప్పారు, 2-3 విషయాలు రైజ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అవినీతి చేస్తుందంట. కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా అవినీతి మయమైపోయారంట, శాండ్ మాఫీ చేస్తున్నారంట, లిక్కర్ మాఫీ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా మోహన్ రెడ్డినా? ఎందుకంటే శాండ్ మాఫియా, లిక్కర్ స్కాములు చేసింది మీ పార్టీ వాళ్ళు. లిక్కర్ స్కామ్ ఎంత చేశారంటే మీరు మాట్లాడుతున్నారు, అసలు 10 గంటలకు ఓపెన్ చేసి 8 గంటలకు క్లోజ్ చేసేసారంట. ఏం మాట్లాడుతున్నారన్నా? బెల్ట్ షాపులు పెట్టి రన్ చేసింది మీరు కాదా? కల్తీ మద్యం అమ్మింది మీరు కాదా? లేకపోతే వాటిని తీసుకొచ్చి ఊర్లలో అమ్మ ఒడి కింద 10,000 డబ్బులు ఇచ్చి నాన్న బుడ్డి లాగా దాన్ని కలెక్ట్ చేసుకున్న మాట వాస్తవం కదా? మీ నాయకులు అవినీతి చేసి, దుర్మార్గం చేసి, కల్తీ మద్యం అమ్మి, కల్తీ నాటు సారాని, లేకపోతే లేని బ్రాండ్లు సృష్టించి